నమస్తే, వెల్కమ్ టు ప్రత్యేక ఇంటర్వ్యూ. నా పేరు శ్రీనివాసులు రెడ్డి. ఈరోజు మనము గూడూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పాసిం సునీల్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేస్తున్నాము. 2019లో ఓటమి చెందినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా నిరంతరం గూడూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నాను, మీరు అదే పడవద్దంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ క్యాడరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఇంకా బలోపేతం చేసుకుంటా క్యాడర్ నిలుపుకున్నారు. అందుకే ఆయన యొక్క కృషి పట్టుదల చూసి మెచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎంతో మంది పోటీ పడ్డప్పటికీ పాసిం సునీల్ అయితే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాడు గూడూరు నియోజకవర్గంలో అని ఒక రకరకాల సర్వేలు కూడా తెప్పించుకొని ఫైనల్ గా ఆయనకే ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఒక సామాన్య ఒక వెలుగు ఆఫీసులు ఏపీఎం గా ఉంటూ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాడంటే అది ఆయన యొక్క కష్టార్జితం, ఆయన మంచితనం అని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో పాసిం సునీల్ కుమార్కి చాలా మంచి పేరు కూడా ఉంది. ఒక సౌమ్యుడు, అడిగిన వాళ్ళకి సహాయం చేస్తాడు, కనీసం అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఒట్టి చేతితో పంపడం ఒక మంచి పేరు కూడా ఉంది. ఈ రోజు అలాంటి వ్యక్తితో మనం ఇక్కడ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. నమస్తే సార్. నమస్తే. బాగున్నారు సార్? నియోజకవర్గంలో ఎలా వస్తారు పరిస్థితి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గడప గడపకొని ప్రతి గడప దొక్కేస్తున్నారు. మరి మీరు ఎలాంటి కాన్సెప్ట్ ముందుకు పోతున్నారు? ముందుగా స్టూడియో ఎన్ యజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే సుధీర్ గారికి, కెమెరామెన్ గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు వాళ్ళు పోయే పందా వేరు, మనం పోయే పందా వేరు. ఎందువల్లంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్రం పక్కన పెడితే నా కాన్స్టిట్యున్సీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం. ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు శిలాఫలకాలన్నీ కూడా కనిపిస్తుంటాయి. మేము ఈరోజు ఇంటింటి తిరుగుతున్నాం. సూపర్ 6 అనే దాన్ని తీసుకెళ్ళి ప్రతి ఇంటికి కూడా మేము పరిచయం చేస్తున్నాం. అంటే ముఖ్యంగా సూపర్ 6 అంటే మీకు కూడా తెలుసు. ముఖ్యంగా ఈ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇస్తున్నారు. అట్లాగే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఉన్న ఆడవాళ్ళకి నెలకి 1500 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఎంతమంది ఉంటే అంతమందికి. అట్లాగే ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నా వాళ్ళందరికీ కూడా తలా 15,000, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు. ఎక్కడ కూడా ఏం కండిషన్స్ లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి సూపర్ 6లో చెప్పారు. అది మేము ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు నెలకి 3,000 రూపాయలు యువకుల నిధి కింద వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసి వాళ్ళు సపోర్ట్ చేసే కార్యక్రమం. దీంట్లో భాగంగా నెలకి 3,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే రైతులకి ఏడాదికి 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే అందరూ కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని బాబు గారి సంకల్పం. కాబట్టి అందరూ కూడా మంచినీళ్ళు ఇస్తామని చెప్పి మేమందరం కూడా సూపర్ 6 కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్తున్నాము. సహజంగా ఎవరైనా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 3-4 ఏళ్ళు కంటి కూడా కనిపించరు. అటు అమెరికా పోవచ్చు, లేకపోతే బెంగళూరు పోవచ్చు, చెన్నై పోవచ్చు, ఇంకో చోటుకి వెళ్ళిపోయి సంపాదన పడిపోతారు. కానీ మీరు 2019లో ఓటమి చెందినప్పటికీ కార్యకర్తల్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఏంటి కారణం? అంటే మాకు తప్పదండి. ఎందుకంటే మేము చిన్నప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నాం. చదువుకునేటప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసా, సిపిఎంలో నేను పనిచేసా, ఎస్ఎఫ్ఐ కాలేజీ చైర్మన్ కూడా నేను గెలిచా. అలాగే 95లో మున్సిపల్ చైర్మన్గా కూడా నేను ఇక్కడ గెలవడం జరిగింది. అలాగే 96లో ఎంపీగా కూడా నేను పోటీ చేశా. ఆ రోజు రామారావు గారితో ఉండి, తర్వాత ఒకసారి ఎమ్మెల్యే గెలిచా, మరొకసారి ఎమ్మెల్యే ఓడిపోయినప్పటి నుంచి కూడా నా నియోజకవర్గంలో అంటే ఎందుకు చెప్పాలంటే లోకల్ నేను ఇక్కడ, నాకు వేరే ఊరు కాదు. గతంలో పోటీ చేసిన అందరూ కూడా నాన్ లోకల్, ఎవరో ఒకరు తప్ప అందరూ నాన్ లోకల్. వాళ్ళు మీరు చెప్పినట్టు గెలిస్తే ఉంటే ఉంటారు, ఉండిపోతే ఉండరు, ఓడిపోతే పత్తా కనిపించరు. కానీ ఈరోజు సునీల్ కుమార్ అనేవాడు అట్లా పోలేడు. ఎందుకంటే నా ఇల్లు ఇక్కడే, దళిత వాళ్ళు నా ఇల్లు నేను ఇక్కడే నిర్మించుకొని ఉన్నా. కాబట్టి ఉదయం లేచి ఖచ్చితంగా పేదవాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన అవసరం. లేకపోతే వాళ్ళందరూ ఉదయం రోజుకి ఎన్నో వందల మంది మా ఇంటికి వచ్చి నన్ను మాట్లాడుతుంటారు. అయితే వాళ్ళు నేను అనాథగా వదిలేసి నేను మళ్ళీ వచ్చి ఎలక్షన్ వచ్చి టికెట్ తీసుకొని వస్తే అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇది నా గూడూరు, కాబట్టి నా గూడూరులో తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి వాళ్ళు అన్యాయం కాకుండా వాళ్ళకి భరోసాగా
నేను ఓడిపోయినప్పటి నుంచి వాళ్ళకి అందుబాటులో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం పార్టీ కార్యక్రమంలో యాక్టివ్గా పనిచేస్తూ, అలాగే ముఖ్యంగా మా క్యాడర్, మా నాయకులు మనస్ఫూర్తిగా ఎక్కడైనా కానీ వర్గాలు ఉన్నాయి, కానీ నా కాన్స్టిట్యున్సీలో వర్గాలు లేవు. మేమంతా ఒకే వర్గం, అది చంద్రబాబు నాయుడు గారి వర్గం, లోకేష్ బాబు గారి వర్గం. కాబట్టి ఈరోజు అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఇంపాక్ట్ ఈరోజు నాకు అనిపిస్తుంది. నేను ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, అయ్యా బాబు గడ్డం పట్టుకొని, నాయన కొన్నిసారి నేను మోసం చేశాను, నాయన మాకు ఇప్పుడు నీ విలువ తెలిసిందయ్యా, ఈసారి ఎంత డబ్బులు ఇచ్చినా సరే, ఎందుకంటే అవతలోడు కోటేశ్వరులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అభ్యర్థి కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కోటేశ్వరులు. కాబట్టి ఎంత డబ్బులు ఇచ్చినా కానీ మాకు వద్దునైనా నేను మీకే ఓటేస్తాం, ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అవసరం ఈ రాష్ట్రానికి అని చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు ఇక్కడ నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి బాబు గారు కూడా నాకు ఈరోజు టికెట్ వచ్చేదానికి అది ఒక కారణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకని లోకేష్ బాబు గారు కూడా ఎంతో నమ్మకంతో నాకు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్కి పోటీ చేసే అభ్యర్థిగా నన్ను గుర్తించినందుకు లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, అయితే మేరిగ మురళీధర్ గారు ఈ ఎలక్షన్ నమ్మకానికి నమ్మక ద్రోహానికి జరుగుతున్నాయి, ఆలోచించి ఓటేయండి అని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నమ్మక ద్రోహం నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఉండింది తెలుగుదేశం పార్టీలో, అవతల కాంగ్రెస్, అవతల వైఎస్ఆర్సీపీ, అతను పక్కా మోసగాడు. ఆయన చెప్పేది నమ్మక ద్రోహం అని చెప్పి. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ భర్త, నా తెలుగుదేశం పార్టీ రక్తం, 90లో మున్సిపల్ చైర్మన్. తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల నాకు టికెట్ తెలుగుదేశం పార్టీ రానందువల్ల నేను వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. దాంట్లో రెండో మాట్లాడు గెలిచాను. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగా. ఎక్కడ కూడా ఒక పేదవాడికి చిన్న పని చేయలేకపోయినా. ఎవరన్నా వచ్చి మా ఇంటికి వచ్చి, అయ్యా మాకు ఒక లైట్ ఇచ్చాయన కానీ మనం చేస్తే మున్సిపల్ కమిషన్ పరిస్థితి లేదు, అయ్యా తాగేదానికి నీళ్ళు లేవా, ఒక బోర్ ఇచ్చాయంటే మనం డబ్బులు పెట్టి ఇచ్చిన ఇంజిన్లు చాపేసేవాడు. మినిమం మీరు నమ్మరో గెలిచి కూడా నిజంగా ఏం చేయలేనటువంటి మనిషిగా నిలబడిపోయినా ఆ బతికే కన్నా ఉన్నటువంటి తెలుగుదేశం నా పాత పార్టీ కాబట్టి దాంట్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నా. నేను ఎంత అనుకున్నాను దానికి 10 చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈ గూడూరు కాన్స్టిట్యున్సీకి నేను సేవ చేశాను. కాబట్టి ఆల్రెడీ పార్టీలు మారిన వాళ్ళు నా గురించి మహానవసరంలా. నేను కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో, ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాలో ఇప్పుడు సేదరెడ్డి గారు ఎందుకు చేశాడు వైఎస్ఆర్సీపీ నుంచి, కోరణ సేదరెడ్డి గారు, అలాగే మేకపాటి ఆయన ఎందుకు వచ్చేసాడు, అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఆనం రామనాయుడు ఎందుకు చేశారు, అలాగే పెద్ద అయిన విపిఆర్ ఎందుకు చేశారు. ఇప్పుడు ఇంతమంది నమ్మక ద్రోహాలు అంటే మీరు నమ్మక ద్రోహాలు చేశారు. వీళ్ళందరినీ వాడుకొని మీ పార్టీ నాయకులు వాళ్ళకి నమ్మక ద్రోహం చేసినందుకు వాళ్ళు బయటకు వచ్చారు. కాబట్టి నమ్మక ద్రోహాలు, ఈ ద్రోహాలు ఆ ద్రోహాలు స్టూడిస్టులు మాట్లాడితే ఎవరు వినే పరిస్థితి లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు పెన్షన్ రాని వాళ్ళకు మీ సొంత డబ్బులు ఒక 500 లెక్కన ఇచ్చేవాళ్ళు కూడా తెలిసింది. ఏంటి సార్ అది? ఇంకో నమ్మద్రోహం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మద్రోహి. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బయట వచ్చి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పెట్టాడు. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా స్థాయిలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయన్ని చాలా ఆదరించింది, నాయకుడిగా ఎదిగించింది. అటువంటి పార్టీని నువ్వు బయటకు వచ్చేసి వెన్నుపోటు కూర్చున్నటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నన్ను మాట్లాడే స్థాయి లేదు, అర్హత కూడా లేదు. అట్లాగే ఈ ఫంక్షన్ విషయానికి వస్తే ఇచ్చా. ఎందుకంటే ముసలి వాళ్ళు పాపం వాళ్ళకి ఏజ్ ఉన్నా కానీ ఆధార్ కార్డులో తప్పుగా ఉన్నది వల్ల చాలామంది అసలైనటువంటి లబ్ధిదారులు ఫంక్షన్లు పోగొట్టుకునే పరిస్థితి. తర్వాత ఇంట్లో ఏం లేని డబ్బులు ఉంటే తప్ప పొడగడని పరిస్థితి. అట్లాంటప్పుడు ఖచ్చితంగా నా బాధ్యత అది. అదే నేనేం గొప్పదని అనుకోను. ఒక సగటు మనిషిగా, ఒక సాధారణ మానవుడిగా మా సంబంధించినటువంటి మా పక్కింటి వాడికి బాగుంటే నా వరకు ఎంత తీర్చగలుగుతానో అంత చేశా. అంతేగాని నేను ఎక్కువ చేశానని చెప్పుకోను, అది పెద్ద కాదు, సేవ. ఎందుకంటే భగవంతుడు ఎంత మంచి చేస్తే అంత ఎక్కువ మంచి నాకు చేస్తాడు. ఆ నమ్మకం ఈరోజు మళ్ళీ నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చేదానికి కారణం అని తెలియజేస్తాను. ఆ భగవంతుడు దయ. నేను చేసినటువంటి సహాయమే, నేను ఇంత చేస్తే భగవంతుడు ఇంత ఇచ్చే సహాయం ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు ఏరియాల్లో పాసిం సునీల్ కుమార్ రెడ్డి హయాం చేసిన రోడ్లే ఉన్నాయి, ఇప్పుడు మాకు రోడ్లే లేవని చెప్పి అక్కడ ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు. మీరేమంటారు? వాస్తవమే. సునీల్ కుమార్ వేసిన రోడ్డు కాదు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వేసిన రోడ్లే, సునీల్ కుమార్ కాదు.
వాళ్ళు ఇస్తే నేను వేసా, నా సొంతంగా నేను వెళ్ళా. నేను ఒక వారధిగా ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి నేను వెళ్ళి లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి, సార్ ఇదోండి సార్ ఈ పరిస్థితి ఉందంటే ఆయన ఇంతేనా ఇంకేమైనా కావాలని అడిగేవాడు. కాబట్టి లోకేష్ బాబు గారి పుణ్యాన ఈరోజు అన్ని ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీలో రోడ్లన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అనేక తుఫాన్ షెల్టర్స్ కానివ్వండి, అలాగే ఈ సంబంధించిన వంతెనలు కానివ్వండి, అన్నీ కూడా ఆయన సహాయ సహకారాలు జరిగాయి. అలాగే చాలా ఊళ్ళకి ఇంటర్నల్ రోడ్లు లేవు. ఇంటర్నల్ రోడ్డు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి ఇంటర్నల్ రోడ్డు వేసింది కూడా బాబు గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తాను. కాబట్టి బాబు గారిని తలుచుకోవాలి ప్రజలు, సునీల్ కుమార్ కాదు. సునీల్ కుమార్ గొప్ప ఏం కాదు, బాబు గారు లోకేష్ బాబు గారు గొప్ప అని చెప్పి నేను తెలియజేస్తాను. 2019 నుండి కూడా వరప్రసాదరావు ఇటు పాసిం సునీల్ కుమార్ ఇద్దరు కలిసి సిలికాన్ మాఫియా చేశారని, వరప్రసాద్ పాసిం సునీల్ కుమార్ చెన్నైలో కలుసుకొని 70% కింద మామూలు తీసుకున్నారని చెప్పి ఇటు మేరీ మురళీధర్ అన్నారు. ఇప్పుడు అసమర్థులకి ఏ పని ఇస్తాము? చేసింది వరప్రసాద్ గారు, సునీల్ కుమార్ కాదు. చేసింది చెన్నై అయినా, ఇచ్చింది చెన్నై అయినా, డబ్బులు పోయేది తాడేపల్లి ప్యాలెస్. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇసుక. ఇప్పుడు ఎవరు ఇసుక అసలు ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యే కాదు, ఏ ఎమ్మెల్యేలు కూడా ఇట్లా బాగలేదు కాబట్టి చిల్లర వ్యవహారాలు చేసుకున్నారు ఎమ్మెల్యేలు అందరూ. అంటే మెయిన్ ఇప్పుడు ఈ సిలికా కానీ, ఇసుక కానీ, క్వార్జీ కానీ మొత్తం డబ్బులు ఆడపోతున్నాయి, అక్కడ పోతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇట్లా ఎమ్మెల్సీలు అందరూ వాళ్ళ మనుషులను పెట్టి డబ్బులు దండిస్తున్నారు. క్వార్జీ మనం చూస్తున్నారు, టీవీలో కూడా వచ్చింది. మా ఎవరు అనేదంటే మొహాన్ని గొడగడేసి మా రాకపోరు అంటారు. ఎవరు పెట్టారంటే అంటున్నారు. అంటే ఆ బతుకు మేము బతకలా, మా రైట్ వ్యవహారం మాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చిలికాలు సంపాదించుకోవచ్చు, నేను సంపాదించుకోలేదే. ఇప్పుడు సంపాదన అవసరం. నేను ఎమ్మెల్యేగా ఉన్నా 5 సంవత్సరాలు ఉన్నా, 2 సంవత్సరాలు ఒక వైఎస్ఆర్సీపీలు ఉన్నా, 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలు ఉన్నా. మేము ఆ జోలికి పోలేదే, ఆ మాటకి పోలేదే. ఇప్పుడు సంపాదించడం కూడా ఏముంది? విచారించండి. ఎవరు చేస్తున్నారు సిలికా, ఎవరు చేస్తున్నారు క్వార్జీ, మేము చెప్పేది ఏముంది? అంతేగాని వరప్రసాద్కి నాకు 70-30. వరప్రసాద్ బేసిక్గా ఆ రోజు ఆయన వైఎస్ఆర్సీపీ, నేను తెలుగుదేశం. ఖచ్చితంగా రాజకీయంగా మాకు శత్రువే, దాంట్లో డౌట్ లేదు. ఈరోజు ఒక బీజేపీలో పోటీ చేసినా అప్పుడు మా రాజకీయ శత్రువే. ఆయన ఏం చేసినా అన్నీ వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిదాన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి పెట్టినాడు. వీళ్ళు చేయరు. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ జరిగింది? ఇది ఎవరు గవర్నమెంట్ జరిగింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ ఇచ్చండి. సిలికాలో ఎవరు డబ్బులు అనుకున్నారు, ఇసుకలో ఎవరు డబ్బులు అనుకున్నారు, క్వార్జీలో ఎవరు డబ్బులు అనుకున్నారో మీకు సత్తా ఉంటే, మీకు దమ్ము ఉంటే విచారణ ఇచ్చి చూద్దాం. నిజంగా తేలితే సిబిఐ కాదు, ఇంక పెద్దగా వేసుకోండి, ఇబ్బంది లేదు. అది చేస్తే వాళ్ళే బయటపడతారు. దండేవాళ్ళు, క్వార్జీ ఆపేవాడు ఎవడో అర్థం అయిపోద్ది. వరప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పాసిం సునీల్ కుమార్ అనే వ్యక్తి ఏ రోజు కూడా విమర్శలు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటారు? అయ్యో కర్మ, మీకు అర్థం. చాలా విమర్శలు చేశాను నేను. అంటే చాలా విమర్శలు చేశాం. ఎందుకంటే ఆయన మా తిట్టాడు, మేము తిట్టాము. తిట్టకుండా ఎందుకుంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు తిట్టకుండా ఉంటే ఈ స్థాయికి కూర్చుంటామా? ఇప్పుడు మేమేమి ప్రజలు గెలిచాం, మేమేమి దొంగతనంగా ఒక్క ఓటు లేకుండా ఎమ్మెల్సీలు కాదా, కౌన్సిల్ ఓటేయకుండా, ఎంపీటీసీలు ఓటేయకుండా, జడ్పీటీసీలు ఓటేయకుండా మేము ఎమ్మెల్యేలు కాదా? మీరు ఏమి లేకుండా ఎమ్మెల్సీలు అయ్యారు. మీ ప్రజల నుండి మీకు జీవితంలో గెలవలేరు, గెలవరు కూడా. నువ్వు ఎమ్మెల్సీ అది కూడా చేసేటట్టు వచ్చింది. మీకు దౌర్జన్యం చేసి, మీరు రద్దు చేసి, తప్పుడు కేసులు పెట్టి, అసలుకి ఓటు అనేది లేకుండా, ఎలక్షన్ అనేది లేకుండా మీరు గెలిచారు. మీరు ఈరోజు సునీల్ కుమారు చేయలేదు. సునీల్ కుమారు అనేక సభలు పెట్టినాం, కానీ మీరు చెప్పిన దానికి మేము మీ కింద పనిచేయడం కాదు. మీ నాయకులు ఫోన్ చేసి మాకు వరప్రసాద్ స్టేట్మెంట్, మీరేంటి స్టేట్మెంట్? మీ పార్టీలో అన్యాయం జరుగుతుంది, మీ పార్టీలో మోసం జరుగుతుంది, మీ పార్టీలో దగా జరుగుతుంది, మీ పార్టీలో అవినీతి జరుగుతుంది, మీరేంటి అని చేతి పనులు అయితే మీరు ఎందుకు లేదు అంటే మీరు సర్దేసుకున్నారు. మీరు సర్దేసుకొని ఆయన అర్థం ఏంటంటే సునీల్ కుమార్ పెడితేట మేము పనిచేసాం కాబట్టి ఈరోజు కూడా ప్రజల్లో సునీల్ కుమార్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. నేను అట్లాంటి వ్యవహారాలు చేస్తుంటే మీలాంటి పరిస్థితి నాకు దాపురించదని నేను తెలియజేస్తున్నాను. వరప్రసాదరావుకి నియోజకవర్గంలో చాలా యాంటీ ఉంది. అలాంటి వ్యక్తి ఈ రోజు వైసీపీ నుంచి ఇటు బీజేపీ, అంటే బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన అలయన్స్ కాబట్టి వచ్చాడు. అతని వల్ల మీకు మైనస్ కాదా? ఇప్పుడు అది ఏమో మాకు మా వరప్రసాద లేకపోతే ఇంకొక ఆయన మాకు సంబంధం లే. మాకు ఎన్డీఏ కూటమి ముఖ్యం. అభ్యర్థి ఎవరన్నా మేము కష్టపడి గెలుపు కోసం పనిచేయాల్సిందే. వ్యక్తితో మా సంబంధం లేదు, పార్టీతో మా సంబంధం. దాంట్లో రెండో మాట్లేదు. వ్యక్తి వల్ల ఆయన అంటే వరప్రసాద్ కదా అయినప్పుడైంది బీజేపీ పుష్పం గుర్తు అది
వ్యక్తితో మాకు సంబంధం లేదు. పార్టీ ఎన్డీఏ కూటమి మాకు అవసరం కాబట్టి ఎన్డీఏ కూటమి మీరు చేయడం ఖచ్చితంగా ఎవరు ఉమ్మడి అభ్యర్థి వరప్రసాద్ అయినా చేస్తాం, ఇంకొకరు చేస్తాం, ఒకటి చేస్తాం, అది తప్పదు కదా. జగన్ గవర్నమెంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ అనుభవించి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భార్య 2 సార్లు ఇటు టీడీపీ పాలక మండలి సభ్యురాలుగా ఉండి జిల్లా అధ్యక్ష పదవి అనుభవించి జగన్కు వెన్నుపోటు పొడిచి ఈరోజు బయటకు వచ్చాడు చంద్రబాబు నమ్మి అని అంటున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన వెన్నుపోటు ఆయన కాంగ్రెస్ పార్టీ కొడుకు వెన్నుపోటు పోవలేదా? జగన్మోహన్ పోవలేదా? జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద వెన్నుపోటుదారు వీళ్ళు. వెన్నుపోటుదారు ఎందుకు అవుతారు? పెద్ద ఆయన ఉపయోగించుకున్నారు. ఒక మంచి మనిషి, ఒక సౌమ్యుడు. ఆయన రాజకీయాలు పాపం చేసే పరిస్థితి కదా అన్న. ఈ రాష్ట్రంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ సేవ చేసి అందరూ డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకుండా చాలా మంది డబ్బులు, కానీ పేదవాడికి పెట్టాలన్నటువంటి భావన కలిగి ఉండే ఏకైక వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి మంచి మనిషి పైన మీరు అనవసరంగా మచ్చయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వెన్నుపోట్లు ఎవరు కోరడు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఇచ్చింది మీ నాయకుడు. మీ నాయకుడి గురించి మాట్లాడండి. ముందు గురుగింజ కింద నలుగురు చూసుకోండి. మీరు అవి లేకుండా వేమిరెడ్డి గారు వెన్నుపోడ్చారు, సునీల్ కుమార్ వెన్నుపోడ్చాడు, రామారెడ్డి గారు వెన్నుపోడ్చాడు, సీతారెడ్డి వెన్నుపోట్లు ఎందుకు పోడతారండి? రాజకీయాలు ఎన్ని? రాజకీయాల్లో చాలా శాస్త్ర శత్రుత్వం ఉండదు, శాస్త్ర మిత్రుత్వం ఉండదు. లేదా తెలుగుదేశం పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళ వంశీకి టికెట్ ఇచ్చారు, తెలుగుదేశం వచ్చిన వాళ్ళని చాలా మంది టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీరు? మీరు వెన్నుపోటు ప్రోత్సహిస్తున్నారా? వెన్నుపోటు కాదు, మీ నాయకత్వ ఒక నియంత పోకడని వాళ్ళు సహించలేక ఆ నియంత పైన పోరాటం చేసేందుకు బయటకు వచ్చారు తప్ప వెన్నుపోటు దాన్ని అంటే మాత్రం తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాను. మేరీ మురళీధర్ ఇటీవల చేసిన విమర్శ, పాసం సునీల్ కుమార్ అనే వ్యక్తి అన్యాయంగా అట్రాసిటీ కేసులు పెట్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పి ప్రచారం చేస్తారు. ఇప్పుడు సునీల్ కుమార్ ఏ ఒక్కరిపైనా సరే అట్రాసిటీ కేసు పెట్టినానని చెప్తే నేను ఈరోజు కూడా నేను రెడీగా ఉన్నా సవాళ్ళకు. ఎవరో ఒకటి చెప్పండి. అంటే కావాలని మీ ఇంకా రాపూర్లో చాలా వ్యవహారాలు చేశాడు, అయింది మీకు తెలుసు. అవి మన చెప్పే పరిస్థితి కాదు. నాకు అవసరమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి సునీల్ కుమార్ అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. ఈరోజు కూడా సరే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేశారు. ఎవరిని అడగండి, సునీల్ కుమార్ ఎప్పుడైనా సరే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని ఎవరన్నా ఏఎస్ఐని కానీ, సిఎని కానీ, ఏ డిఎస్పీని కానీ ఒక్కసారి నాకు ఫోన్ చేసి అడిగాను. అంత అవసరం లేదు. నాకు నిజంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంటే దానికి చట్టం చూసుకుంటుంది. మేము చెప్పేది పెట్టేది ఏముంది? ఇప్పుడు మేము చేసేది పెట్టేది ఎంతవరకు అవుతుంది? మీలాగే దౌర్జన్యం చేసి తప్పుడు కేసు మేము పెట్టేట్లే. ఇప్పుడు మీరు మొత్తం తప్పుడు కేసులే, ప్రతి ఒక్కరు తప్పుడు కేసులే. అసలు మీ గవర్నమెంట్ ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, అంతకన్నా ఏమైనా అనిపిస్తుందా చెప్పండి? ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన మీ పార్టీ మీరు కూడా ఒక మనిషిలాగా మాట్లాడుతున్న మేము ఏం చేయాలా? పాసం సునీల్ కుమార్ అనే వ్యక్తి మధ్యస్థాలు చేయడంలో దిట్ట, 100 కోట్లు సంపాదించాడు మధ్యస్థాలు చేసి. నాకు అది చేత కాదు, నేను చాలా అమాయకున్నా అని చెప్పి మురళీధర్ 100 కోట్లు సంపాదించింది ఎట్లుంటా నేను 100 కోట్ల మధ్యస్థాలు గూడూరులో మధ్యస్థాలు చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అది వాళ్ళ సంస్కృతి. అది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మధ్యస్థాలు చేయడం, మేం కాదు. ఎవరు మధ్యస్థాలు సునీల్ కుమార్ చేశాడు. ఈరోజు సునీల్ కుమార్ బజార్లు వీడలేదు మీ ప్రకారం అయితే. ఈరోజు ఎందుకు బజార్లు విచారించండి. సునీల్ కుమార్ కావాలంటున్నారా, లేదా టూరిస్ట్ని కావాలంటున్నారా కనుక్కోండి. ఊరికే మధ్యస్థాలు ఎవరు మధ్యస్థాలు చేసింది? ఎవరు చేశారు? ఏమైనా మధ్యస్థాలు చేసిన ఏమన్నా ఇక్కడ కోర్టుకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయా? లక్షలకు సంబంధించినటువంటి అంగట్లు ఉన్నాయా? ఏం చేసి మధ్యస్థాడా? ఏం చేస్తే మధ్యస్థాలో చెప్పండి. మీలాగా సిలికా చేస్తే వస్తాయి, మీలా గ్రావెల్ చేస్తే వస్తాయి, మీలా క్వాలిటీ చేస్తే వస్తాయి. మేము చేసేది మీరు అయ్యో వచ్చి మీకు కూర్చున్నాడు. మాకు కాదు. మాకు ప్రతి మద్యం షాపు నుంచి నెల మౌలు కూడా తీసుకుంటాడు. అదే మద్యం వ్యాపారస్తులు ఉన్నారు, అడగండి. మద్యం వ్యాపారస్తులు ఉన్నారు కదా, ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారు కదా మద్యం వ్యాపారస్తులు అందరూ. వాళ్ళని అడగండి. పాత వాళ్ళే కొత్త వాళ్ళు ఏం కాదు కదా, అడగండి. మద్యం వ్యాపారస్తులు ఉన్నాను సునీల్ కుమార్ ఇచ్చేయడం. సునీల్ కుమార్కి డబ్బులు తీసుకునే వ్యక్తి అయితే ఈరోజు నిలబడ్డు. బిలాంగ్ టు ఎస్సీ. నేను కానీ అవినీతి పరునైతే ఈరోజు ఈ పరిస్థితి లేదు కదా ఈ కాన్స్టిట్యున్సీలో. మీలాగనే మాట చెప్పి భయపించి అందరి చేత అసహించిన పరిస్థితి తెచ్చుకోవాల్సిన పరిస్థితి గతి నాకు రాదు. ఎందుకంటే దేవుళ్ళ మా అమ్మ నాన్న నాకు అంతో కింద సంపాదించారు. నాకేం ఎవరి దగ్గరపోయి అడుక్కు తినాల్సిన అవసరం లేదు, ఇంకోటి దగ్గరపోయి మధ్యస్థాయి చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి దగ్గరపోయి దండుకోవాల్సిన అవసరం లేదు. నేనే సగం మందికి లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని తప్ప నేను ఒకరి దగ్గరపోయి చెయ్యి చాపేటువంటి మనిషిని కాదని చెప్పి నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను. మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకన్నా తనతో పాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు పాసం సునీల్ కుమార్. ఇప్పుడు అది కరెక్టే, నేను దాంట్లో ఏకీపిస్తున్నాను మీతో. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీలో నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు వైఎస్ఆర్సీపీ అంతా నాకు సపోర్ట్ చేశారు. నేను
వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి రాకముందే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఆల్రెడీ తెలుగుదేశం చెప్పారు. నాకన్నా ముందే వైఎస్ఆర్సీపీ నాకు చేసి నేను గెలిచిన తర్వాత నాకన్నా ముందు వెళ్ళిపోయారు, అధికారం వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన వెనకాల ఉండరు, ఆయన చెప్పిన వాళ్ళందరూ ఆయన వెనకాల ఉండరు. తర్వాత నన్ను గెలిపించిన వాళ్ళకి నాకు స్వార్థం ఉంది కదా, నేను చేయాలి కదా ఖచ్చితంగా. అట్లనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం నిర్ణయం చేయాలి, ఇద్దరు సమానం చూశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిర్లక్ష్యం చేయాలి, ఎందుకంటే ఎమ్మెల్యే చేశారు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళని మనల్ని మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. వచ్చినప్పుడు మనం పని చేయాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళకి, అది చెప్పండి. అట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేనేమి అన్యాయం చేయలేదు, వాళ్ళు కూడా వీళ్ళ కన్ను అయితే వాళ్ళ కన్నుని నేను చూసుకున్నా. లాస్ట్కి ఏంటంటే ఏమైందో చాలా వరకు కొద్ది ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఎలక్షన్లో వచ్చాయి. దానివల్ల గూడూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పాసం సునీల్ కుమార్ అసలు పట్టించుకునే లేదని చెప్పి మేరీ మురళీధర్ అంటున్నారు. సునీల్ కుమార్ వచ్చింది కదబ్బా, మీ ఇంటికాడ లైట్ దిక్కులేదు, మీ ఎమ్మెల్సీ నువ్వా? మనం 6 రోజులు నీళ్ళు తాగితే గూడూరులో దిక్కుమొక్కలేదా? నేను ట్యాంకర్లతో డెవల్ పెట్టి నేను తోయించాను ట్యాంకర్లతో నీళ్ళ. నీళ్ళు లేకపోతే నా భార్య ధర్నా చేసింది అంబేద్కర్ దగ్గర. ఎవరు ఇప్పుడు దాకా ధర్నా చేస్తాం, ప్రజా సమస్యలకు ధర్నా చేస్తాం, నేనే ఛాలెంజ్. నేను చేసిన దాంట్లో అరకాదు కాలు కూడా చేసాం రౌతుల వాళ్ళు. ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఏ సమస్య అయినా సరే, విద్యుత్ ఛార్జీ పెరిగాయంటే సునీల్ కుమార్ విద్యుత్ కార్యాలయం ముందు ఉంటాడు, పన్నులు పెరిగాయంటే మున్సిపాలిటీ కార్యాలయం ఉంటాడు, నీళ్లు రాదంటే మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర ఉంటాడు సునీల్ కుమార్. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కూర్చొని జెండా ఎత్తుకున్నాడు సునీల్ కుమార్. ఈ రాష్ట్రంలో ఏ సమస్య ప్రజలకు ఉన్నా కానీ మొట్టమొదటి పోరాడేది సునీల్ కుమార్ అని, ఇంకెవరు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు రేపు ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ప్రధానమైన సమస్యలు ఏమన్నా మీరు టార్గెట్గా పెట్టుకున్నారా, అంటే వీటిని క్లియర్ చేయాలని? వాటర్ ప్రాబ్లం అండి, గూడూరు టౌన్కి వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందికరంగా ఉంది. మొన్నైతే 6 రోజులు వరుస నీళ్ళు తాగిపోతే ఎంత అన్యాయం ఉందంటే అంటే అన్యాయం ఉంది. అంటే పాత పైప్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ పాత పైప్ లైన్ తీసేసి కొత్త పైప్ లైన్ వేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా కూడా. అట్లాగే మన చెరువు కట్ట దాన్ని సుందరీకరణ అవసరం, మేడం ట్రాక్ ఒకటి అవసరం, అది కూడా చేయిస్తాం. అట్లాగే నేను చెప్పకూడదో ఫ్లైఓవర్ బ్రిడ్జి మేము చెప్పాం, వాళ్ళు చెప్పాం, ఎవరు చేయలేకపోయినాం. దానికి కారణం ఏంటంటే ఆ రీఎస్టిమేషన్ వేయాల్సిన అవసరం ఉంది, అది ఎవరు వేయకుండానే మేము చేసాం. కానీ ఈసారి ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఖచ్చితంగా ఈసారి కడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క పట్టపాలెల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, నీళ్ళు లేకుండా. అవన్నీ కూడా సమస్యలు పరిష్కరిస్తాం. అట్లాగే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి మా మత్స్యకారులు వేటకి వెళ్తుంటే చెన్నై వాళ్ళు ఆపడం, ఆడ ఘర్షణలు జరగడం ఉంది, అది కూడా ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి లేకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎక్కడ సరే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ పని ఏంటంటే మాకు మేము వేసిన రోడ్లన్నీ కూడా ఈ సిలికాలు గ్రావెలి క్వార్జీ మొత్తం పోయిండాయి. ఇప్పుడు అవన్నీ రిపేర్ చేసుకోవాలి. అలాగే గ్రామాల్లో వేసిన రోడ్లన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. మేము వేసిన రోడ్లన్నీ కూడా వీళ్ళు గ్యాస్ పైప్ లైన్ వేస్తామని చెప్పి ఒక నెపం పెట్టి మొత్తం తవ్వేస్తున్నారు, ఎక్కడే తవ్వేస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పనబాక వర్గం మీకు ఎలక్షన్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? పనబాక వర్గం సునీల్ కుమార్ వర్గాలు అంటే ఏం లేవు. పనబాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి మాకు ఆమెకి వర్గాలు ఏం లేవు, అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు మీ రిపోర్ట్ని అడగండి, ఈరోజు అంటే పనబాలకృష్ణ గారితో సన్నిహితంగా ఉన్నారు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాం ఈరోజు, అంటే డౌట్ లేదు, మాకేం వర్గాలు లేవు. వేరుగా మురళీధర్ గారిని మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అంటున్నారు, దానికి అతను నేను లోకల్ క్యాండిడేట్, అతనే నాన్ లోకల్ క్యాండిడేట్ అని ప్రచారం చేస్తాను. సరేండి, తెమ్మని చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఆయన అంటే ఇంట్లో చెప్పండి. నన్ను ఏం చెప్పేది ఆయన చెప్పేది నేను సమాధానం చెప్పాలా, మీరు చెప్పాలి సమాధానానికి. ఏడు పుట్టి పెరిగి ఉండా, నువ్వు ఏడు పుట్టి ఏడు పెరిగి చెప్పు, నీ అడ్రస్ ఉంది కదా రాపూరు, అది చెప్పు, రాపూరు అని చెప్పు. అంటే నేను లోకల్ ఎక్కడ కొడుతుంది, లోకల్ ఉన్నది నేను లోకల్ ఎవరు నమ్ముతాను? 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా నేను లోకల్ క్యాండిడేట్. 10 ఏళ్ళ నుంచి లోకల్ అంటే ఇక్కడ పుట్టోడు ఎవరికంట, 10 ఏళ్ళు ఉన్నోడు ఎవరికంట? చెప్పండి, మీ న్యాయం చెప్పండి. మీరు అడుగుతాను, మీకు మీరు అడుగుతున్నా, మీరు న్యాయం చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్తే నేను నాన్ లోకల్ ఆగేది, అయితే ఆయన చెప్తే నేను ఇక్కడ క్యాండిడేట్ కాదు మీద ప్రశ్న. నేను చెప్తున్నా లోకల్ కాదండి, నువ్వు టూరిస్ట్ అని చెప్తున్నా, నువ్వు వస్తావు పోతావు అని చెప్తున్నా, నా డౌట్ లేదు. అది ఉన్న జరిగేది అదే కదా, ఇంకేం జరుగుతుందా? వాకాడ మండలానికి చెందిన మనోజ్ కుమార్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నాకు తెలియదు. మళ్ళీ టీడీపీలోకి వస్తారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. నాకైతే తెలియదు. మీరేమన్నా అలిగిపోయిన వాళ్ళని ఏమన్నా బతికించడం మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా?
నేనేం ప్రయత్నం చేయట్లేదండి. నియోజకవర్గంలో టీడీపీ బాగా ఉంది, కొంతమంది అలిగిపోతున్నారు కదా, వాళ్ళని కూడా పోనీయకుండా. తెలుగుదేశంలో ఎవరు వెళ్ళిపోవట్లే, వైఎస్ఆర్సీపీ వచ్చిన వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం పని చేసిన ఇందరూ ఒక్కరు వెళ్ళిపోలే. తెలుగుదేశం ఉండి అట్టే ఉండరు, ఎక్కడికి పోలే. ఒక పేరు చెప్పండి తెలుగుదేశం అంటే వార్తలు పోయాడు. మీరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. ప్రశ్న రాసుకొచ్చారు కదా, ఒక తెలుగుదేశం పార్టీ పేరు చెప్పండి నాకు, దీని పోయినోడు చెప్పండి రాసుకొచ్చారు కదా. మనోజ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కదా, తెలుగుదేశం పోతాడు చెప్పండి. చెప్పాను తెలుగుదేశంలో ఉన్నాడు, ఎవరు ఒక్కడు పోయినాడా చూపించాడు నాకు, చూపిస్తే నేను టీడీపీ గురించి మళ్ళీ వెళ్ళిపోవాలి. అదే పరిస్థితి అందరూ ఆ పక్కన ఉన్నది, అదే పరిస్థితి కదా. ఉండే వాళ్ళందరూ అవతల అభ్యర్థులు ఉండేవాళ్ళు అదే పరిస్థితులు, అందరూ కూడా అదే పరిస్థితి. సరే, మీ పైన ఈ మేరీ మురళీధర్ గారు సిలికాన్లో మైనింగ్లో భారీ అవతగలు పాల్పడుతున్నాడు, ఇటు మద్యంలో మౌనం తీసుకుంటున్నాడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నా అని చెప్పి అన్ని చోట్ల చెప్తా ఉన్నారు. దీనిపైన ఆయన కానీ బహిరంగ చర్చకు రమ్మంటే మీరు వస్తారా? ఇప్పుడు నేను చెప్తా, ముందు ఎమ్మెల్సీ రాజీనామా చేసి బహిరంగ చర్చకు రమ్మని చెప్పి రెడీ నేను. ఇప్పుడు నీ అధికారం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీది, చిలికా తినేది మీరు, ఇసుక తినేది మీరు, క్వాలిటీ తినేది మీరు అంటే నేను చేస్తుంటే మీ అసమర్థం గిరింది కొట్టుకున్నారు. నిజంగా నా చిలికాలో ఉంది, అధికారం మీది, నన్ను ఎందుకు మీరు ఆశ్రయించలేదు చెప్పండి. అవును, కరెక్ట్. మీరు కూడా అడిగేటప్పుడు ఏంటంటే సిలికా ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు, క్వాలిటీ ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు. మధ్యలో మమ్మల్ని ఇచ్చింది మధ్యలో సంబంధం. పైన ఆరోపణ చేస్తున్నారు, మీరు ఎమ్మెల్యే అభ్యర్థి, రేపు ఎలక్షన్ పోటీ చేస్తున్నారు. అధికారం ఎవరిది? ఇప్పుడు అధికారం ఎవరిది? ఎవరిది? మేము చేస్తాం, ఎవరు చేస్తాం చూడండి. ఇప్పుడు డబ్బులు ఎవరు సరిపోతారో మీకు తెలుసు. ఇప్పుడు నడుపుతున్నారు సిలికా, ఇప్పుడు క్వాలిటీ నడుపుతా ఉంది, ఎవరు నడుపుతున్నారు తెలియదా మీకు? ఆయన ఎవరు దుఃఖం ఊరుకు లేని పని అయితే మేము ఆయన సమాధానం చెప్తామా? సమాధానం చెప్తా, ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి రమ్మని చెప్పాలి, నేను రెడీ. వ్యక్తిగతంగా మాకు అతనికి వ్యక్తిగతంగా కక్షలు అవి లేవు, కానీ అతను నన్ను మాట్లాడితే ఆయన అంత అక్కడ పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ కదా, తిరిగితేనే వాళ్ళు టికెట్ ఇస్తారు, టికెట్ లేని వాళ్ళకి. కాబట్టి అది పెట్టుకుని తిరుగుతున్నాడు. సరే, కానీ నేను వాస్తవాలు ఉంటే వెళ్ళను, నేను చర్చకి రెడీ. ఎప్పుడు నువ్వు రాజీనామా ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి రా, రెడీ. రేపు ఎన్నికల్లో మీరు ఒక 25,000 30,000 మెజారిటీతో గెలుస్తారా? చూడండి, ఒకటి నేనేం జోస్యం చెప్పేదానికి నేనేం భగవంతుడు కాదు. ప్రజా వ్యతిరేకత మీకు తెలుసుకుంటుంది కదా, అది ఒకటి. నాకు కాదు, అక్కడ పోటీ నాకు మురళికి కాదు, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి. అర్థమైందా? ప్రజలు ఎవరి హయాంలో సుఖంగా ఉండారో, ఎవరి హయాంలో అభివృద్ధి సంక్షేమం రెండు జరిగాయో వాళ్ళు ఆలోచిస్తారు, ఉద్యోగస్తులు ఆలోచిస్తారు, అట్లాగే కాంట్రాక్టర్లు ఆలోచిస్తారు. ఈ గవర్నమెంట్లో ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఆలోచిస్తారు. కాబట్టి జరిగే పోరాటం చంద్రబాబు నాయుడు గారు, జగన్. మీరు ఎమ్మెల్యే ఉన్న టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ భారీ స్థాయిలో తీసుకువచ్చి నియోజకవర్గంలో ఇచ్చారు. 9 కోట్లు ఇచ్చాం సార్, 9 కోట్లు పేదవాళ్ళకి. 20 లక్షలు కూడా ఇచ్చా, 30 లక్షలు కూడా ఇచ్చా కొంతమందికి. అంటే నా ధర్మం అది. నేను ఎత్తుకుపోయేవాడిని, నాకెవరు పిన్లు ఉండేవాడు కదా. అసెంబ్లీలో పోయిన తర్వాత నేనే బస్తాలు ఎత్తుకుపోయేవాడిని. ఎత్తుకొని ఒక గంటలో ఫీల్ చేసుకొచ్చేవాడిని ఫైల్స్ అన్నీ కూడా. అంటే నా ధర్మం పేదవాడికి. ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అయ్యా నీ దయ్యా మా గురించి అడుగుతున్నారు, సాటిస్ఫాక్షన్ సార్. నన్ను వాళ్ళు అంటే నేను బాబు గారు అనుకోవాలి, మీ దయ్యా మా ఇచ్చారు మా కాన్స్టిట్యున్సీగా. జగన్ గవర్నమెంట్లో గెలిచి, జగన్ ఫోటో పెట్టుకుని గెలిచి 2-3 ఏళ్ళు అనుభవించి తర్వాత మంత్రి నారాయణ ఇచ్చిన ప్యాకేజీకి ఆశపడి పాసం సునీల్ కుమార్ పార్టీ మారాడు అని చెప్పి ఈ రోజు కూడా మీ ప్రత్యర్థి మురళీధర్ అన్న. ఇప్పుడు ఒకటి, నేను గెలిచింది జగన్ బొమ్మ మీదే, నేను ఒప్పుకున్నా దాంట్లో. నేను కాదని నేను చెప్పను కదా, తప్పదు. అనుభవించా, బాగా అనుభవించా, అవమానాలు అనుభవించా, నిద్రలేని రాత్రులు గడిపా. ఒక పేదవాడు వచ్చి పని చేయమంటే, ఒక చెత్త నీళ్లు బోరు లేవంటే వేయలేని పరిస్థితి. అంటే రెండు సంవత్సరాల్లో ఘోరంగా బాగా అనిపించండి నేను. అంతేగా నారాయణ ప్యాకేజీ ఆ ప్యాకేజీ కాదు. నేను తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నేను చెప్తున్నా, మళ్ళీ గెలిచిన 3 రోజులకి చంద్రబాబు నాయుడు కలిశాను. నేను గెలిచిన 3 రోజులకే చంద్రబాబు నాయుడు వెళ్ళి నమస్కారం పెట్టి, సార్ నాకు మీరు టికెట్ లేదు చెప్పాను. నాకు టికెట్ వైఎస్ఆర్సీపీలో వచ్చింది, మీరంటే అభిమానం కాబట్టి చూశాక వచ్చాను సార్, కాళ్ళదాన్ని పెట్టి వచ్చా బయటికి. కాబట్టి నేను చెప్తున్నా కదా, నా చిన్నప్పటి నుండి
నేను కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ. ఆయన మున్సిపల్ చైర్మన్ చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ చేసింది పెద్ద ఆయన రామారావు గారు. కాబట్టి నేను నారాయణ గారు ఇచ్చిన ప్యాకేజీలు గీకేజీలు అవన్నీ ఇప్పుడు ప్యాకేజ్ తీసుకున్న వాడు మేము తెలుగుదేశం పార్టీలో ఆ ప్యాకేజీలు లేవు. ఈరోజు మీ నాయకుడు ఎన్ని కేసులు ఉన్నాయి, మీ విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంది, సత్యనారాయణ పరిస్థితి ఏంది, మీరు కూడా మనం విమర్శిస్తే ఎట్లా? వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తే ఎట్లా? మీకేం చూసుకోండి, ముందు మీరు మీ ఒకరి ఎన్ని కేసులు చూసుకోండి, ఎన్ని చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి మీకు చూసుకోండి. అవి చూసుకోకుండా వెనసేపటికి ప్యాకేజీ ఇచ్చాడు నారాయణ గారు ఇచ్చాడు, సునీల్ కుమార్ ఇచ్చాడు. ప్యాకేజీ ఇస్తే ప్యాకేజీలో అప్పుడు వెళ్ళిపోయి ఉన్నాను నేను కూడా. ప్లేన్ కదా నిలబడి ఉన్నాను కదా, ఓడిపోయిన ఉన్నాను కదా. నేను నిజంగా ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు టికెట్ వేయరు. అది ఒక్కటే ఉదాహరణ. నేను ప్యాకేజ్ తీసుకొని పార్టీలో పోయింటే చంద్రబాబు నాయుడు టికెట్ వేయరు. నేను కోటేశ్వరుని కాదు, ఈరోజు చెప్తాను. ఈరోజు మళ్ళీ రెండోసారి టికెట్ ఇచ్చాడు. నిజంగా నేను ప్యాకేజ్ తీసుకుంటే రెండోసారి టికెట్ ఇస్తాడా? అంతకన్నా మా నాయకుడిని నమ్మాడు, ప్యాకేజ్ తీసుకుని నమ్మే పరిస్థితి కాదు. జగన్ పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత 2019లో జగన్ సీఎం అయ్యాడు. అప్పుడు మీరు ఎప్పుడైనా బాధపడలేదా? అరే పొరపాటున టీడీపీలోకి వచ్చిన వైసీపీలో ఉంటే బాగుండే? అయ్యా నేనైతే బాధపడదయ్యా, నేను నిజంగా దేవుడి పనులు బాధపడదు. ఫస్ట్లో బాధ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎదురు చేసాము అనే బాధ నేను చెప్తాను. నేను దాన్ని ఓపెన్గా చెప్పా, నేను చెప్పొచ్చా, నేను దొంగతనంగా రాడా, నాకు ఎలక్షన్ చేసిన అందరికీ చెప్పొచ్చా, అయ్యా నా పరిస్థితి ఎమ్మెల్యేకు నేనేం చేయలేకపోతున్నా, ఎంతో ఆశీర్వాదం గెలిపించారు నా ప్రజలు, అధికార పార్టీ పోతే పనులు జరగమని చెప్పొచ్చా మగోడుగా ధైర్యంగా. నేను రాత్రి అదికి రెడీ ఎక్కేసి ఎవరు చెప్పకుండా పోయి జాయిన్ అయ్యాలా, మా కండ వేసుకోవాలా, చెప్పి వచ్చి డేట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ జనాలు తీసుకొని చేరి అందరితో. అది అప్పట్లో మీరు నెల్లూరు ఎంపీ కూడా పోటీ చేసి 1 లక్ష మెజార్టీగా 1 లక్ష ఓట్లు కూడా మీకు వచ్చాయని తెలిసింది. అది ఏం పార్టీ, అది ఏంది సార్? 1,12,000 వచ్చేప్పుడు. అది ఏ గుర్తు మీద చేస్తారో అప్పుడు? సింహమూర్తి. ఎవరి పార్టీ అది? అప్పుడు లక్ష్మీభారతి గారు. లక్ష్మీభారతి పార్టీ గారు. మీరు అప్పుడు నుంచి కూడా మీరు టీడీపీలోనే కంటిన్యూ అంతే. మళ్ళీ అంటే ఉండవు మాట్లేదు. మీకు ఈ వైసీపీలో ఎప్పుడన్నా పిలుపు రాలేదా? లేదు, నాకు అర్థం చెప్పడు పాపం మాడుకొని. అంటే మీరు మళ్ళీ టీడీపీలోకి వచ్చిన ఈ 7 సంవత్సరాలలో? లేదు లేదు లేదు, నాకు అర్థం చెప్పాలి. అట్లా అట్లా చెప్తూ అది మంచి పడుతుంది. విజయసాయిరెడ్డి గారు ఎంపీగా 3 లక్షల ఓట్లతో గెలుస్తానంటున్నాడు. అది సాధ్యమేనా? 3 లక్షల ఓట్లు. సరే ఏం చేస్తాం పాపం. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంపీకి? 8 లక్షల ఓట్లు ఉన్నాయి ఓటింగ్. చెప్పే కదా ఆ ఎంపీకి 8 లక్షల ఓటింగ్ ఉంది నెల్లూరు జిల్లాలో. 21 లక్షలు ఉంటుంది అనుకో. సరే 2 వేసుకుందా 14 లక్షల్లో 11 లక్షలు మాకు వస్తాయి. ప్రభాకర్ రెడ్డి గారు 3 లక్షలు ఆయనకు వస్తాయి ఖచ్చితంగా. 3 లక్షలు ఖచ్చితంగా వస్తాయి ఆయనకి. మొత్తం కలిసి ఓట్లు 3 లక్షలు అయితే వస్తాయి. చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ సూపర్ 6 అనే పథకాలు మా పథకాలేను, మా పథకాలు కాపీ కొట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు, ఆయన కొత్తగా ఇచ్చింది దాంట్లో ఏమీ లేదు అని చెప్పి ప్రచారంలో. నువ్వేమైనా గ్యాస్ ఇచ్చావా? 3 సిలిండర్ ఫ్రీగా ఇచ్చావా? గ్యాస్ పెంచావు, రేట్ పెంచావు. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు గ్యాస్ ఎంత, ఇప్పుడు గ్యాస్ ఎంత? నువ్వేమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అమ్మఒడి కింద నువ్వు ఎంత ఇస్తా అన్నావు? 15,000 ఇస్తా అన్నావు. తర్వాత ఎంత ఇచ్చావు? 13,000 ఇచ్చావు. అందరికి ఇస్తా అన్నావు. ఏం చేసావు? ఒకరికే ఇస్తా అన్నావు. మా బాబు గారు ఏం చెప్తున్నారు? ఎంతమంది చదువుకుంటే అంతమంది బిల్డింగ్ ఇస్తా అన్నావు. నువ్వు చెప్పగలిగావా? నువ్వు ఏ గవర్నమెంట్ కింద 3,000 రూపాయలు ఇచ్చావా? నీ గవర్నమెంట్లో అసలు ఉద్యోగాలు ఫిలప్ చేసావా? జాబ్ క్యాలెండర్ ఫిలప్ చేసావా? ఏం చేశారు? మీ పథకాలు మేము కాపీ కొట్టేది. పథకాలు పెట్టాలన్నా, పథకాలు తేవాలన్నా, అది సూపర్ హిట్ అవ్వాలన్నా అది చంద్రబాబు నాయుడుగా సాధ్యం. మీకు సాధ్యం కాదు. మీరు కాపీ పథకాలు కాంగ్రెస్ పార్టీ పథకాలు కాపీ కొట్టి చేసింది మీరు, మేం కాదు. చంద్రబాబు నాయుడు గారు అంత విజన నాయకుడు. ఏం చేయాలో తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు, ప్రజలకు ఏం కావాలో తెలుసు. అంతేకాని ఏదో వాగ్దానాలు చేసి దాన్ని నెరవేర్చకుండా సంవత్సరం సగం మంది పాటించేటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు శక్తి సరిపోక ఇటు పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ వాళ్ళు తీసుకుని వస్తున్నారు. ఎన్ని వచ్చినా కానీ 175 సీట్లు మీకు గెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాక్షసులను చంపాలంటే ఏం చేయాలి? ఒకటితో పోరాటం కష్టం కదా. చెప్పండి, అందరు కలవాలి. అది ఒక అవినీతి నీ రూపు మార్పాలంటే ఒకటి వల్ల కాదు, దానిలో 4 శక్తులు కావాలి. ఆ శక్తులే మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ. ఇవన్నీ కలుస్తున్నాం. ఎందుకంటే పెద్ద బ్రహ్మ రాక్షసి, బ్రహ్మ అవినీతి రాక్షసి. అవినీతిని కబలించాలన్నా, ఆ రాక్షసు నుంచి ప్రజలు రక్షించుకోవాలన్నా అందరూ కలిసి పోరాటం చేయాలి. అంతేకాని సింగిల్ మ్యాన్ పోరాటం చేస్తే అది కుదరదు, సక్సెస్ కాదు. నిజంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఒకటి అవ్వాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కాదు, మనందరం ఒకటి అవ్వాలి. ఒకటయ్యి అలాంటి రాక్షసిని మనం చంపకపోతే
తీవ్రమైన ప్రభావం వెళ్ళిపోతాము. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, మన బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి మన బిడ్డలు బాగుండాలంటే ఖచ్చితంగా ఆ రాక్షసుని చంపాల్సిందే. సిద్ధాంతాలు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అందుకు ఉదాహరణగా ఇదే రాజ్యసభలో కూడా ఒక బీసీని కూడా పెట్టలేదని, ఇటు పనబాక దంపతులు కూడా ముంచేశాడని చెప్పి మేరీకి మురళీధర్ ఈ రోజు ఆరోపించారు. పరభాగ లక్ష్మి గారిని ముంచారు అని ఆయన చెప్తేట అన్నీ కూడా పార్టీ ఇక్కడ. ఇప్పుడు అసలు బీసీ రిజర్వేషన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. మన ఎంపీటీసీ ఎలక్షన్స్లో సర్పంచి ఒకే ఒక బీసీకి ఇచ్చారు. అంటే ఓసీలో పోటీ చేశారు బీసీ, అది వేరే కథ. ఎంపీటీసీ ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ లేదు, సర్పంచ్ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ లేదు. ఇంకేంది మీరు బీసీల గురించి మాట్లాడేది? ఇప్పుడు మేము బీసీలకి చూసుకోండి, మేము చూసుకోండి. ఫస్ట్ ఉండి ఈ పక్క చంద్రబాబు నాయుడు కూర్చుంటే ఈ పక్క కులరేవేంద్ర ఓసిన బీసీ, ఈ పక్క యనమల రామకృష్ణుడు ఆయన ఓసిన బీసీ. బాబు గారు కూర్చుంటే అటు ఇటు మొత్తం బీసీలు ఎస్సీలు కూర్చోంటారు. మీ నాయకుడు కూర్చుంటే ఒక్కడే సింగిల్ మ్యానర్, మీకంతా కింద కూర్చోవచ్చుంది. అది మేము మా నాయకుడు బీసీలు ప్రాధాన్యత ఇస్తాడా, మీ నాయకుడు ఇస్తాడా తెలుసుకోండి. అది మేము చెప్పేది. గూడూరు నియోజకవర్గ ప్రజలకు పాసం సునీల్ కుమార్ ఏం భరోసా ఇవ్వబోతున్నాడు రేపు 24కి? అంటే నేను భరోసా ఇచ్చే ప్రజలకు తెలుసు, సునీల్ కుమార్ ఏందో ప్రజలకు తెలుసు. సునీల్ కుమార్ గెలిస్తే ఏ విధంగా పరిపాలిస్తాడో ప్రజలకు తెలుసు. సునీల్ కుమార్ గెలిస్తే ఏదైనా సమస్య మీద పోయినప్పుడు అప్పటికప్పుడు స్పందిస్తాడని చెప్పి తెలుసు. ఎవడో పేదవాడు అర్జీ తీసుకొస్తే ఏ పార్టీని అడగకుండా సంతకం పెట్టి అధికారితో మాట్లాడి ఆ సమస్యను పరీక్షిస్తాడని చెప్పి ప్రజలకు తెలుసు. నేను వర్కర్ని అని చెప్పి ప్రజలకు తెలుసు, చెప్పింది చేస్తానని తెలుసు. నమ్మినోడిని ఎప్పుడు కూడా ఖచ్చితంగా నన్ను నమ్మినోడిని నేను పైకి తీసుకొస్తానని తెలుసు. కాబట్టి నేనంటే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో మా బిడ్డ మా గూడూరు బిడ్డ, అది నా పరిస్థితి. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, అందరూ అంటున్నారు నాయన మాకు ఇంటి బిడ్డ కావాలైనా, మాకు వేరే ఊరు బిడ్డద్దు నాయన, మేము ఇంటి బిడ్డనే చాక్కుంటాం నాయన, మా ఇంట్లో పుట్టిన బిడ్డలేని కాకుండా తప్ప ఎక్కడో పరాయి ఊరిలో పుట్టిన బిడ్డని చాక్కు అంటే కుదరదు కదా నాయన అంటున్నారు ప్రజలందరూ కూడా. కనుక్కోండి ప్రజలు, అడగండి, నేను చెప్పేది ఏమో. 2014 గెలిచిన తర్వాత టీడీపీలో పోయిన తర్వాత నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, రోడ్లు కానీ ఇంకా చాలా బాగా చేశారు. అయితే 2019లో మీ ఓటమి కారణం ఏంది? ఒక్కసారి అవకాశం సార్, అదే మనం ఏం చేస్తాం, రాష్ట్రం అంతా ఇది ఒక్కసారి అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు సౌడిపోయాడు, వాళ్ళ నాన్నలాగా పరిపాలిస్తాడేమో చూద్దాం అని ఇప్పుడు అడగండి, ఒకసారి అవకాశం ఇస్తారేమో ఎవరన్నా. ఏం మీకు తెలుసు కదా, సిపిఎస్ అదెంతన్నా ఒక వారం అన్నా అన్నాడు. ఎన్ని అయిపోయినాయి, 8 వారాలు గెలుచుకున్నాడు. చెప్పినాడు ఏం చేయలే కదా. అదే 99% అయిపోయినాయంట. ఏమైనా చెప్పినట్టు ఏం చేశారు మీరు? ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. చిలిక, ఇసుక, క్వార్జీ, అలాగే ఎక్కడన్నా గవర్నమెంట్ భూములు ఉంటే అది ఆక్యుపేషను. ఎవరు ఇల్లున్నా మీదే. మీరు ఇల్లు కట్టుకున్నా మీరు కానీ ఇల్లు మీద కన్ను పడితే మీదే, అది అంతే. తీసుకుంటారు దౌర్జన్యంగా, కేసులు పెడతారు, పోలీసులు పెట్టున్నారు, బెదిరిస్తున్నారు, అవసరం అక్రమ కేసులు పెడతారు. ఏం చేస్తారు? ప్రజలు భయభ్రాంతులు అయిపోయినారు. ఇప్పుడు కూడా భయభ్రాంతులు అయిపోయి గమ్మన మనసులో పెట్టుకున్నారు. రేపు చూపిస్తారు వాళ్ళ ఆవేశం, వాళ్ళ పరిస్థితి. ప్రజలు తెలివి వాళ్ళు, ప్రజలంతా అమాయకంగా అనుకొని ప్రజలను మోసం చేశాను నేను, నా మాట పని వేస్తున్నారు, అబ్బా ఈరోజు నాకు వేస్తారు వేస్తారు అనుకుంటే మీ భ్రమ. ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. ఖచ్చితంగా తీర్పు రేపు ఏ విధంగా కూడా చూడండి. నియోజకవర్గంలో R&B రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దీనిపైన మీరు రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. చెప్పాను కదండి, రోడ్డు R&B రోడ్డు మొత్తం చెడగొట్టి ఇల్లే మేము అన్నప్పుడు వేసాం, అన్నీ చెడగొట్టారు. అన్నీ మనం చేయిస్తాం. మళ్ళీ రేపు బాబు గారు వస్తే అన్నీ బ్రహ్మాండంగా చేయిస్తాం, ఇబ్బంది అర్థంగా చేయిస్తాం రోడ్లు, దాంట్లో డౌట్ లేదు. మైనింగ్ మాఫియాకి గూడూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అడ్డాగా మారిపోయింది అనే ఒక ప్రచారం అయితే బాగా ఉంది. దీనిపైన కూడా ఏమన్నా దృష్టి పెడతారా? ఖచ్చితంగా దృష్టి పెడతాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎంతెంత డబ్బులు ఎవరెవరు ఈ మైనింగ్ ద్వారా తిన్నారో, ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసి ఎంత తీసుకెత్తారో వీటన్నిటి మీద దర్యాప్తు చేయిస్తాం. దానికి సంబంధించిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. దీనిపైన దాంట్లో రెండో మాటలు. పాసం సునీల్ కుమార్ని రేపు ఎలక్షన్ తర్వాత క్యాబినెట్లో చూడవచ్చు సార్. ఇప్పుడు మాకంత ఆశ లేదు, నమ్మండి, మాకంత ఆశ లేదు. నేను ఎమ్మెల్యే ఉంటా, నా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తా, నా ప్రజలకు అందుబాటులో ఉంటా. క్యాబినెట్ వస్తే అందుబాటులో ఉండే పరిస్థితి కాదు. ఇక్కడ అందుబాటులో ఉండేదానికి కుదరదు మంత్రి అయితే. కాబట్టి నాకు చాలు.
నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే పదవి, ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే పదవి చాలు, వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటా. అంతేగాని క్యాబినెట్ పోయి జనాలు దొరకకుండా తిరిగే పరిస్థితి కాదు. నెల్లూరు టౌన్ కి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండే గూడూరు ఎత్తుకు ఎక్కడో తిరుపతి జిల్లాలో పడేశారు. అంటే గూడూరులో ఉండే ప్రజలు ఒక స్పందన కార్యక్రమం వెళ్ళాలన్నా, ఒక కలెక్టర్ని కలవాలన్నా, ఎస్పీని కలవాలన్నా కానీ, ఒక పెద్ద ఆసుపత్రి పోవాలన్నా కానీ తిరుపతికి వెళ్ళాలి. ఇది దారుణమా కాదా? చాలా దారుణం. చేసింది ఎవరు? ఎమ్మెల్యే వర్పసారి వైసీపీ. ఎంత వర్పసారండి చేసి దానికే సంబంధం అండి. జగన్మోహన్ చేస్తే ఇప్పుడు రామనారాయణ రెడ్డి చేస్తే ఎమ్మెల్యేకే సంబంధం అండి. రామనారాయణ రెడ్డి గారు రాపూరు, కలువాయి, సైదాపురము తిరుపతిలో కలవకుండా ఫైట్ చేసి యుద్ధం చేసి నెల్లూరు జిల్లాలో కలిపాడు. యుద్ధం చేశాం సార్. మరి వరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీ పార్టీలో ఎమ్మెల్యే వల్ల ఏం కాదు. ఇప్పుడు రామనారాయణ ఉన్నాడు. ఎమ్మెల్యేలో కొన్ని రకాలు ఉన్నాయి. పవర్ఫుల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంత డబ్బుని ఏం చేసినా నోరు తెరవలేని ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరికీ ఒకే న్యాయం జరగదు కదా. అట్లా ఆ క్రమంలో ఆయన రామనాయుడు గారు పోరాడు తెచ్చుకున్నారు. సరే ఈయన అడిగాడు, ఈయన అడిగి తీయలేదని చెప్తాడు. మీకు చెప్తున్నా, యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తుండే ఆ రోజు ఆయనతో అనవసరం మనకి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఆయన. ఈ రాష్ట్రాన్ని మొత్తం విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి. వరప్రసాద్ ఏం చేస్తాడు అంటే ఇంతవరకు గెజెట్ రాలేదు కాబట్టి, గూడూరు అనేది తిరుపతిలో వేయలేదు కాబట్టి, రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చి మీరు ఎమ్మెల్యేగా కానీ గెలిస్తే ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతారా? దాంట్లో రెండో మాట లేదు. ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గం నెల్లూరులో కలవడం ఖాయం. ఆల్రెడీ మేము లోకేష్ బాబు గారితో మాట్లాడాం. లోకేష్ బాబు గారు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు. యువకాలంలో ప్రశ్నకు కూడా చెప్పాడు. మీ నోటు నిరసిస్తుందో లేదో నాకు తెలియదు. తర్వాత బాబు గారికి కూడా చెప్పాం. బాబు గారు కూడా రేపు ఇక్కడ ఎలక్షన్లు క్యాంపెయిన్ వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండబోతుంది. మమ్మల్ని ఈ జిల్లా నుంచి విడదీసేదానికి ఎవరికి కూడా శక్తి సరిపోదు. మేము నెల్లూరు జిల్లాలోనే ఉంటాము. మేము పక్క జిల్లాకు పోము. మీకు చంద్రబాబు నాయుడు గారితో సంబంధాలు బాగున్నాయా, లోకేష్ గారితో సంబంధాలు బాగున్నాయా? సార్ మేము మా పార్టీ లీడర్స్ అంటే ఆయన పెద్ద ఆయన వీళ్ళు యూత్. పెద్ద ఆయన అంటే గౌరవం. లోకేష్ బాబు గారు అంటే మేము సమస్య అనేది చెప్పుకుంటాం. మీకు టికెట్ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారా? చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనే కదా. ఎవరికి ఇవ్వాలని టికెట్ ఆయనే. అంటే లోకేష్ గారు కూడా అటు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదయగిరి మన కాకల సురేష్ ఆ విధంగా కొంతమంది పేర్లు రిఫర్ చేసి వాళ్ళకి పట్టుదలగా ఇప్పించాడని తెలిసింది. అందులో మీరు కూడా ఉన్నారా అని డౌట్. నాకే తెలియదు. యువగాలం బాబు గారు అంటే మాకు ఇష్టం. దాంట్లో డౌట్ లేదు. గూడూరులో యువగాలం ఎలా జరిగింది? మేము చెప్పేది బ్రహ్మాండం జరిగింది. ఎవరు చూశారు కదా. సక్సెస్ అయింది అంటున్నారు. సూపర్ డూపర్. బాగా కష్టపడినట్టున్నారు. మనం ప్రజలు వచ్చారు తల్లుతున్నారుగా. అదే మా ఆర్గనైజేషన్ కాదు. అర్ధరాత్రి 11 12 రోడ్డు మీద చిన్న బిడ్డలు ఎత్తుకునే ఉంటారు లోకేష్ బాబు చూస్తే. అటువంటి క్రేజ్ సంపాదించుకోండి. ఆయన సినిమా యాక్టర్ కదా లోకేష్ బాబు. అంతకన్నా ఏం కాదు. మామూలు సాధారణ సింపుల్ సిటీలో ఉన్న మనిషి లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు చూసేదానికి అంతమంది వచ్చారంటే మీరు ఆయన కొన్ని ఇమేజ్ ప్రజల్లో యూత్లో ఏదో చూసుకోండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి సార్? పెద్ద ఆయన మంచివాడు, పేదవాళ్ళు సేవ చేసేవాడు. అలాంటి వాళ్ళు నేను బాగా ఇష్టపడతా. ఆ ఇష్టంలో ఇంకా కొద్దిగా ఎక్కువ ఇష్టం ప్రభాకర్ రెడ్డి గారు అంటే పేదవాళ్ళు సేవ చేస్తాడు. అటువంటి వాళ్ళు అసలుకి నిజంగా చేతి దండం పెట్టాలి వాళ్ళకి. అటువంటి వాళ్ళు తెలుగుదేశం రావడం కూడా మా అందరూ అదృష్టం. గూడూరు తెలుగుదేశం పార్టీ టికెట్ను పనబాక లక్ష్మి గారు బాగా ప్రయత్నించారు టికెట్ కోసం అని, రాలేదని చెప్పి ఇప్పుడు అసలు మీరు టచ్లో లేకుండా పోయారని చెప్పి బయట అంటున్నారు. ఎందుకంటే మన మేడం గారు భువనేశ్వరం వచ్చిన పరమేశ్వరం గారు వచ్చారు గూడూరుకి. ఏఫీలో మీటింగ్ జరిగింది కదా. అది వచ్చేది పరమేశ్వరం గారు వచ్చారు, మాట్లాడారు కదా. మీరు ఊహించుకోవాలి అనుకుంటే ఎట్లా? మేరీ మురళీధర్ గారు మాట్లాడి ఆయన ఎవరయ్యా నా పార్టీ గురించి చెప్పింది. మీ ప్రత్యర్థి కదా సార్ ఇక్కడ. ప్రత్యర్థి అనుకోవట్లే. మీకు అర్థం కావట్లే. ఎంతసేపు ప్రత్యర్థి అనుకోవట్లే ఎవరిని. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పేసింది కదా. మాకు ప్రత్యర్థి కాదబ్బా. నాకు ప్రత్యర్థి కాదు. సరైన ప్రత్యర్థి కాదంటాం. ప్రత్యర్థి కాదు. సరైన ప్రత్యర్థి కాదు. నాకు ప్రత్యర్థి కాదు. ఆయన చెప్తే ఆయన ప్రకారం జరుగుతుంది ఇదంతా. ఆయన చెప్తే రాజ్యాంగం రాశారు ఎవరన్నా. పరమేశ్వర గారు మా మీటింగ్కి వచ్చారంటే ఆయన చెప్తున్నానంటే సాక్ష్యంగా పరమేశ్వర గారు మీటింగ్ వచ్చి మాట్లాడారు. అది అబద్ధమా అని ఆయన చెప్తే నిజమైపోతుంది. అవి ఎట్లా అర్థమే ఆరోపణలు. నీ పార్టీలో పెట్టుకో. మా పార్టీ అవసరం మేము చూసుకుంటాం కదా. ఇక్కడే మాకేం పరమేశ్వర గారికి మాకేం గ్రూపులు లేవు. మేమంతా ఒకటే. ఆమెకి రేపు టికెట్ వచ్చినా మేము ఖచ్చితంగా ఆమెకి ఇంకా ఎక్కువ
సహాయం చేస్తుంటాము. మేము యాక్చువల్గా బీజేపీతో పొత్తుకు కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ పనమలక్ష్మి గారు మాకు అభ్యర్థి అని మేము అనుకుంటుండేది. అంతేకాని మేము ఈరోజు చాలామంది పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా టికెట్లు చాలామందికి రాలా. ఎందుకంటే పొత్తులు మనం ఏం చేయలేం కదా. పొత్తుల్లో రేపు పొత్తులు ఇది పని ఏం చేయలేము కదా. పార్టీ ఆదేశాలు కదా, మనం ఏం చేయలేం కదా. ఖచ్చితంగా అట్లా పోయిన వాళ్ళకి కూడా బాబు గారు భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. లోకేష్ బాబు గారు ఇచ్చారు, సార్ కూడా ఇచ్చారు. ఒక 40,000 మెజార్టీ ఆశించవచ్చా మీ దగ్గర నుంచి? సార్ నేను మళ్ళీ చెప్తాను సార్, నేను వాళ్ళ ఊరికే నోరు వృధా చేసుకుని మాట్లాడే ఆయన చెప్తున్నాడు ఆ పక్క. ఓకే నాకు కాదయ్యా, ప్రత్యర్థి కాదయ్యా అంటే ఆయన ఎవరండి? ఆయన చెప్పేదానికి ఎవరండి? ఆయనతో నాకు ప్రజలతో పని అండి. నాకు ప్రజలతో పని, ప్రజలు నేను ఐ కాంటాక్ట్. మాకు 40,000 నాకేం అహం కాదు, దాంట్లో అహం ఏం లేదు, నమ్మకం. నా నమ్మకం నాకుంది. అంటే మీ నమ్మకం అది? నా నమ్మకం నాకుంది. మీరు ప్రజల్లో తిరిగారు, చేశారు. చంద్రబాబు నాయుడికి నమ్మకం అట్టుంది, ప్రజల్లో బాబు గారి నమ్మకం అట్టుంది, బాబు గారి పైన ప్రజల నమ్మకం అట్టుంది. ఆ ఇద్దరు నమ్మకాలే రేపు నాకు ఎంత మెజార్టీ నిర్ణయిస్తాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాకా మిమ్మల్ని గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. త్వరలోనే ఎమ్మెల్యే స్థాయిలో, ఎమ్మెల్యే స్థానంలో ఇదే ప్లేస్ లో ఇక్కడే మిమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి మేము రావాలని కోరుకుంటున్నాము. మీరు ఎమ్మెల్యే కూడా గెలవాలని మనస్ఫూర్తిగా స్టూడెంట్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇది ఇప్పుడు దాకా మనం చూసాము గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. అయితే నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో మంది కూడా ఆయన వస్తే బాగుంటుందని చెప్పి ఒక సర్వేలు కూడా తేలియాయి. మన స్టూడియో ఛానల్ కూడా ఇక్కడ నియోజకవర్గంలో సంచరిస్తున్నప్పుడు కూడా అతను వైసీపీ క్యాండిడేట్ అయితే బాగుంటుందా, ఇటు టీడీపీ క్యాండిడేట్ అయితే బాగుంటుందని కూడా కొన్ని చోట్ల సర్వేలు కూడా చేయడం జరిగింది. అందులో పాసం సునీల్ కుమారే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మాత్రము అద్భుతంగా గతంలో వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మైనింగ్ కి సంబంధించిన లారీలు కానీ, టిప్పర్లు కానీ, జేసీబీలు కానీ ఇవన్నీ తిరిగి రోడ్లను ధ్వంసం అని చెప్పి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామంలో పోయినా కానీ ఎక్కడ కూడా ఒక తారు రోడ్డు కనిపించడం లేదు. అటు బైక్లు పోవాలన్నా, ఆటోలు పోవాలన్నా, కార్లు పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో గతంలో పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ₹1,00,00,000 తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. చాలా మంది కూడా మనతో చెప్పడం జరిగింది. సునీల్ కుమార్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ గురించి అప్లికేషన్ ఇస్తే దాన్ని ఆయన స్వయంగా తీసుకెళ్లి దగ్గర ఉండి మరీ మాకు చేశాడు. అలాంటి వ్యక్తి మాకు ఒక మళ్ళీ ఎమ్మెల్యే వస్తే బాగుంటుందని చెప్పి ఒక అభిప్రాయం అయితే నియోజకవర్గం కనిపిస్తా ఉంది. ఏదేమైనా కానీ మరో 30 రోజుల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి నియోజకవర్గంలో ఎలాంటి చేర్పులు మార్పులు జరుగుతాయో మరి చూడాలి. మరి ఇక్కడ మాత్రం ప్రజల్లో మాత్రం అయితే ఒక వాయిస్ అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ మార్పు కోరుకుంటున్నాము అంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇస్తున్నాము. ఇక్కడైతే నియోజకవర్గంలో పరిస్థితి ఆ విధంగా కనిపిస్తా ఉంది. ఇటు మేరీ మురళీధర్ మాత్రం ఇటు పాసం సునీల్ కుమార్ పై తీవ్రస్థాయి ఆరోపణలు గుర్తిస్తా ఉన్నారు. దానికి ఈయన కూడా నేను సిద్ధం, దేనికైనా కానీ ఈ మాటలు ఎందుకు చర్చకు రమ్మంటున్నారు. అదేవిధంగా ఏదన్నా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే కొనసాగుతుంది కదా, మాటలు ఎందుకు? ఒక సిఐడి గాని, ఒక సిబిఐ గాని, ఇంకొకటి గాని విచారణ చేస్తే దొంగ ఎవరో దొరెవరో తేలుతుంది. అనవసరపు మాటలు అవసరం లేదు. ప్రజెంట్ రన్నింగ్ లో ఉండేది వైసీపీ ప్రభుత్వమే కాబట్టి ఒక విచారణ చేసుకోండి, నేను మంచివానో చెడ్డానో తేలుతుందని చెప్పి సవాల్ విసురుతున్నారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో కలలుగంటున్న నియోజకవర్గాన్ని నెల్లూరులోనే ఉంచాలి అనే యొక్క పట్టుదలను కూడా మా ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అతను రిక్వెస్ట్ చేసుకుని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులోనే కొనసాగేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పి ప్రామిస్ చేయడం కూడా జరిగింది. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో తాజా పరిస్థితి.